బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు గురించి కంపారిజన్ ఎందుకు ఇచ్చానంటే, ఆయన ముంబై ఎళ్లి సామ్రాజ్యాలు క్రియేట్ చేశారు. బట్ అక్కడ ఏం జరిగిందో మనం పక్కన పెట్టేద్దాం. కానీ ఇవాళ నా షోలో ఉన్నటువంటి గెస్ట్ కేవలం ఆయన ఒక బిజినెస్ మ్యాన్ మాత్రమే కాదు. ఒక గొప్ప విజనరీ హూ టర్న్డ్ ఆడియో అండ్ వీడియో, సౌండ్‌ని విజువల్‌గా మొత్తాన్ని టెక్నాలజీ యూజ్ చేసి ఒక బ్రాండ్‌లా క్రియేట్ చేసి మార్కెట్‌లో అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఒక సామ్రాజ్యాన్నే స్థాపించారాయన. ఆయనకి మార్కెట్ పల్సు తెలుసు. కస్టమర్ ట్రస్ట్ ఎలా బిల్డ్ చేసుకోవాలో తెలుసు. ఆయనకి ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఎలా ఎదురెళ్ళాలో తెలుసు. ఈక్వల్‌గా తనతో పనిచేస్తున్న వాళ్ళందరినీ చక్కగా ఒక కుటుంబంలా చూసుకోవాలో ఎలాగో కూడా తెలుసు. అన్ని క్యారెక్టరిస్టిక్స్ అండ్ అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి ది వన్ అండ్ ఓన్లీ బిజినెస్ మ్యాన్ ఈస్ అవర్ గెస్ట్ ఆఫ్ అవర్ షో టుడే. అండ్ ఐ టేక్ ది ప్రైడ్‌గా, గర్వంగా ఎందుకు చెప్తున్నానంటే ఆయన మా బెజవాడాయన కాబట్టి. లేడీస్ అండ్ జెంటిల్‌మెన్, లెట్ మీ ఇంట్రొడ్యూస్ యూ. నాతో పాటు ఉన్నారు ఇవాళ సోనో విజన్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అని చెప్పడం కాదు, వ్యవస్థాపకుల దగ్గర నుంచి ఎలా బిజినెస్ చేయాలో నేర్చుకోవడం దగ్గర నుంచి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మోర్ దాన్ 65+ స్టోర్స్‌ని సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నటువంటి సోనో విజన్ భాస్కర్ మూర్తి గారున్నారు. సార్ నమస్తే. నమస్తే దీప్తి గారు. ఎలా నమస్తే అండి. ఉన్నారు సార్? బాగున్నాను మేడం, బాగున్నాను. టెక్నాలజీ గురించి ఇప్పటి జనరేషన్‌లో యంగ్‌స్టర్స్‌కి వాళ్ళింకా ఏఐతో అప్‌డేట్ అవ్వాలేమో గానీ, టెక్నాలజీ పరంగా మీరసలు ఫుల్ అప్‌డేటెడ్‌గా ఉంటారన్నది ఇన్ఫర్మేషన్. మేబీ అదేనా సార్? అంటే ఇవాల్టి రోజున ఇన్ని రిటైల్ మార్కెట్ ఇంత ఘనంగా ఎక్స్‌పాండ్ అయిన రోజున, ఇన్ని షాప్స్ ఉన్నప్పటికి స్టిల్ సోనో విజన్ వే బ్యాక్ 5 డికేడ్స్, 6 డికేడ్స్ బ్యాక్ స్టార్ట్ చేసినటువంటి సోనో విజన్ ఇప్పటికీ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది అంటే మీ మంత్ర ఏంటి సార్? వాట్ డు యూ బేసికల్లీ ఫాలో? సోనా విజన్ 1969లో మా నాన్నగారు జనార్దన్ మూర్తి గారు స్థాపించారండి. ఆయన చాలా టెక్నికల్ మ్యాన్. ఆయన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌లో చీఫ్ స్టాటిస్టిషియన్‌గా పనిచేశారు. ఎడ్యుకేటెడ్ పర్సన్. ఈ రోజు కూడా ఆయన 88 ఇయర్స్‌లో ఫిజికల్‌గా చాలా యాక్టివ్‌గా ఉంటారు. సూపర్. డైలీ స్విమ్మింగ్ చేస్తారు. 80 ఇయర్స్ ఆఫ్ యాహ్! ఏజ్‌లో స్విమ్మింగ్ చేస్తారు. 88 ఇయర్స్‌లో 88. మొన్న రివర్ క్రాసింగ్‌లో కూడా ఆయన ఏజ్ గ్రూప్‌లో ఆయన ఫస్ట్ సాధించారు. అంతేకాకుండా ఆయన ఈ ఏజ్‌లో కూడా ఆయన టెక్నాలజీ అప్డేట్‌గా ఉంటారు. సాఫ్ట్‌వేర్‌లో లైనక్స్ ఇంట్రొడ్యూస్ చేయటం, తర్వాత మొబైల్ ఫోన్స్‌లో కొత్త యాప్స్ యూసేజెస్ మా టీమ్‌ని ఎడ్యుకేట్ చేస్తూ ఎడ్యుకేట్ ఉంటారు. చేయటం, ఇలాంటివన్నీ వాటిలో ఇన్వాల్వ్ అవుతుంటారు. మా నాన్నగారు సోనాని స్థాపించినప్పటి నుంచి కూడా అంటే టెక్నాలజీకి, సర్వీస్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళం. అలాగే ఇప్పుడు మేము నేర్చుకున్న టెక్నాలజీ అంతా మోస్ట్‌లీ ఏంటంటే మా కంపెనీల ద్వారా మేము నేర్చుకుంటాం. అంటే మా